ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థత పరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ్య, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి అని మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, దేవుడు 12 మంది శిష్యులను పిలిచారు. ఆ 12 మందిలో ఎవరున్నారండి? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. సో ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా. అసలు వాళ్ళకి ఏం పవర్స్ ఇచ్చాడు దేవుడు? వాళ్ళకి ఏం పవర్స్ ఇచ్చాడు అంటే, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, అపవిత్రాత్మను వెళ్ళగొట్టే ఒక పవర్, తర్వాత ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరిచే అధికారము. దెయ్యాలు వెళ్ళగొట్టొచ్చు, ప్రతి విధమైన రోగాన్ని తీసివేయచ్చు, ప్రతి విధమైన వ్యాధిని అంటే లేదు లేదు జలుబు దగ్గర తీసేయండి, జ్వరాన్ని తీసేయండి, మోషన్సే తీసేయండి, ఇప్పుడు పెద్ద పెద్ద సిక్ ఫిట్స్ జబ్బు అంటే లేకపోతే పెరాలసిస్, లేకపోతే హార్ట్ అటాక్, లేకపోతే ఇంకేదన్నా క్యాన్సర్స్, ఇంకేదైనా జబ్బులు అయితే బాగు చేయొద్దు అని యేసయ్య చెప్పాడా అండి? భూమి మీద ఏ రోగం ఉందో, భూమి మీద ఏ వ్యాధి ఉందో, భూమి మీద ఏ ఏ దురాత్మ శక్తులు ఉన్నాయి, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? అందరికి అంటే నాకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్పెషల్గా ఇక్కడ ఇస్కరియోతు యూదా అని కూడా పేరు ఎందుకు రాపించాడు అంటే, దేవుడు ఇస్కరియోతు యూదా అతను చెడ్డవాడని తెలిసి కూడా తనకు కూడా పవర్ ఇచ్చాడు. తన చేతుల గుండా తను ఎంతో మందిని హీల్ చేశాడు. చేశాడు కదా, వాక్యంలో ఉంది కదా. ఆయన అంటే ఆ గిఫ్ట్ పొందుకొని తన చేతుల గుండా తను ఎంతో మందిని హీల్ చేశాడు. ఎంతో మందికి మేలు జరగడం తను చూశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా తనకి ఎందుకండి అంత అవిశ్వాసం వచ్చింది? ఎందుకు తన సాతానికి చోటించాడు? 33 వెండి నాణాలకి ఎందుకు యేసయ్యను అమ్మివేశాడు? ఇన్ని అద్భుతాలు తను చేసినప్పుడు ఆ పవర్ చూసి ఆయన ఎందుకు మారుమనసు పొందలేదు? అంటే అసలు నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి రోగాలతో సఫర్ అయ్యే వాళ్ళు ఒక్కసారి అంటే హీల్ అయినప్పుడు, వీళ్ళ ద్వారా హీల్ అయినప్పుడు, ఇస్కరియోతు యూదా కూడా హీలింగ్స్ చేశాడు కదా. చేసినప్పుడు అంటే వాళ్ళు ఎంతో సంతోషపడి ఏదో కొద్దో గొప్పో అంటే వాళ్ళకి సహాయం చేసుండొచ్చు కదా. హ్యాపీనెస్ ఎంత డిఫరెంట్ అండి. ఈ ఇస్కరియోతు యూదా అయితే ఈ 33 వెండి నాణాలకి యేసయ్యని ఎందుకు అమ్ముకున్నాడు? నాకు ఎన్ని సార్లు ఆలోచించినా అసలు అర్థమే కాదనమాట. అంటే ఎవరో ఒకరు ఆయన అప్పచెప్పాల్సిందే. అది ఇస్కరియోతు యూదా అవ్వకుండా ఉంటే ఎంత బావుండు. దేవుడు తనని ఆ స్థితిలోకి రాకుండా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. తనని అందరిని ప్రేమించినాడు, తనని ప్రేమించాడు. అందరికి ఇచ్చినాడు, తనకే ఇచ్చాడు. అన్ని గిఫ్ట్‌లు ఇచ్చాడు. దగ్గర తీసుకున్నాడు. చెలికాడా అన్నాడు. అయ్యో! నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేసుకో అని ఎన్నో సార్లు దాన్ని అంటే వార్న్ చేశాడు. వార్న్ చేశాడు. అంటే ఎవరో ఒకళ్ళని అప్పచెప్పాలి. కానీ ఆ శాపం నీ మీదకి రాకూడదని దేవుడు ఎంతగా ప్రేమను చూపించినా, ఇస్కరియోతు యూదా అయితే ఎంత మూర్ఖుడండి. నిజంగా ఆ ప్రేమను యేసయ్యని దగ్గరగా చూశాడంటండి. దేవుడితో ఉన్నాడంట, యేసయ్యతో ఉన్నాడంట, తిన్నాడంట, యేసయ్యతో కలిసి అద్భుతాలు చేశాడంట, యేసయ్యతో కలిసి ఎన్నో చోట్ల తిరిగాడంట, యేసయ్యతో పడుకున్నాడు. యేసయ్య హృదయం దగ్గర నుంచి చూశాడు. యేసయ్య అసలు అభిషేకములు ఎలా తను మారకుండా ఎంత కఠినాత్ముడండి అతను. ఆ శత్రువుకి ఎలా చోటు ఇవ్వగలిగాడో చాలా సార్లు నాకు చాలా ఆశ్చర్యమేస్తది. సరే, ఇస్కరియోతు యూదా నేను అనుకుంటాను కనీసము తను తప్పని రియలైజ్ అవుతాడు కదా. యేసయ్యని సిలువ వేసినప్పుడు మళ్ళా తీసుకెళ్ళి ఆ వెండి నాణాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. రియలైజ్ అయినప్పుడు అతను మనుషుల దగ్గరికి అంటే తప్పు చేశానని ఒప్పుకునే బదులు నిజంగా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, దయచేసి నన్ను నేను చేసిన పాపా నుంచి నన్ను విడిపించయ్యా అని ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకునే బదులు ఈ ఒక్క మాట అడిగుంటే తను దేవుడు క్షమించుండేవాడు కాదా అండి? పేతురు తప్పు చేసి దేవుడు క్షమించలేదా అండి? శిష్యులందరూ ఏమన్నా పెద్ద పర్ఫెక్ట్‌గా ఉన్నారా? ఫెయిత్ ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా? ఏమీ లేదు. వాళ్ళు కూడా తప్పిపోయారు. కానీ వాళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగారు. మళ్ళా వాళ్ళ యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకున్నారు. అంటే వాళ్ళ శిష్యులుగా, అపోస్తలుగా వాళ్ళు నిలబడిపోయారు చరిత్రలో. కానీ ఇక్కడ ఒక చిన్న డెసిషన్ తీసుకోలేకపోయాడండి. చిన్న డెసిషన్ తీసుకోలేకపోయాడు. నన్ను క్షమించి యేసయ్యా అని అడిగే బదులు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. సో తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు.
యుగాలు నరకంలో తను ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. అతను కాదండి. ఎన్నో సార్లు ఇస్కరియోతు యూదాను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! మన జీవితంలో మనం కూడా అనేక సార్లు దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపిస్తున్న ప్రేమను అనుభవించి, దేవుడు చేసిన మేలును అనుభవించి, దేవుడితో సన్నిహితంగా ఉండి తన గైడెన్స్ అంతా మనం చూస్తూ కూడా ఎన్నో సార్లు ఇస్కరియోతు యూదా వలె మన విశ్వాసాన్ని మనం యేసయ్య మీద ఉన్న ఆ యొక్క నమ్మకాన్ని 33 వెండి నాణాలకే అతను ఎట్లా అమ్ముకుంటాడో, మనం చిన్న చిన్న వాటికి అబద్ధం చెప్పేస్తాము. యేసయ్య నాకెవరో తెలీదు. నేను బిలీవర్‌ని కాదండి. నాకెందుకులే కామ్‌గా ఉందాం. ఎంత చిన్న చిన్న వాటికి మనం యేసయ్యని నమ్మేసుకుంటామండి. మన విశ్వాసాన్ని నమ్మేసుకుంటామండి. సరే. పొరపాటున కూడా కొన్నిసార్లు మనం తప్పు చేసుండొచ్చు. యేసయ్యని మనం కాదని అంటే నేను విశ్వాసాన్ని ఒప్పుకోకపోయి ఎన్నో సిట్యుయేషన్స్ వచ్చుండొచ్చు. సరే పొరపాటు జరిగిపోయింది. వెంటనే ఇస్కరియోతు యూదా చేసిన తప్పు మనం చేయకుండా వెంటనే దేవుడి దగ్గరికి క్షమాపణ పొందుకొని, పేతురు వలె మళ్ళా మనం తిరిగి ఎంతో స్ట్రాంగ్ అయ్యి, అపోస్తలులాగా మనం కూడా దేవుడి కోసం పనిచేయాల్సిన వాళ్ళగా ఉన్నాము. ఇస్కరియోతు యూదా వల్ల మనం నష్టపోకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.